అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒక వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి మీతో. ఇదేంటి అంటే రాఖీ పౌర్ణమి రోజు వీడియో అండి. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నానండి, సారీ. అయితే ఏంటి అంటే ఆ రోజు మేము ఆలేరు టెంపుల్కి వెళ్ళామండి. సంతోష్ మాత టెంపుల్ యాదగిరి గుట్ట దగ్గర ఉంటుందండి. సంతోష్ మాత ఉంటుందండి ఆ టెంపుల్లో. చాలా బాగుంటుందండి టెంపుల్. ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వచ్చి విజిట్ చేయండి అండి. చాలా చాలా బాగుంటుందండి. ఏంటి అంటే రాఖీ పౌర్ణమి రోజు సంతోష్ మాత పుట్టినరోజు అండి. అందుకే మా బాబుకి కూడా మా పాపతో అక్కడే రాఖీ కట్టిద్దామని వెళ్ళామండి. మాకేంటి అంటే చిన్నప్పటి నుండి అయినా, నేను పుట్టినప్పటి నుండి అయినా మా మమ్మీకి సంతోష్ మాత మాకు ఇలవేల్పండి. ఏంటి అంటే మా మమ్మీ ఎప్పటి నుండో ఫాస్టింగ్ ఉంటుందండి. ఆ రోజు మేము పులుపు కానీ ఏది కానీ తినము, ముట్టుకోమండి. చాలా నిష్టగా ఉంటుందండి. సంతోష్ మాతకు ఒక్క పొద్దుంటే చాలా నిష్టగా ఉండాలి. అసలు పులుపు అనేది తినకూడదండి. మనము ఏంటి అంటే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళైనా. ఇప్పుడు నేను ఫాస్టింగ్ ఉంటున్నానండి. నాకు ఫాస్టింగ్ లేకపోయినా చిన్నప్పటి నుండి నేను కూడా ఇట్లా ఏంటి అంటే తినకపోయేదాన్నండి పులుపు అనేది. కానీ చాలా నమ్మకం అండి మాకు. సంతోష్ మాత ఇంటి దేవత అండి. ఇప్పుడు నేను పుట్టనప్పుడు కూడా మా మమ్మీకి ఉండేది. నేను పుట్టాక కూడా నా 21st డే అనేది నాకు పేరు పెట్టడం అనేది అక్కడ సంతోష్ మాత టెంపుల్ ఆలేరులోనే జరిగిందండి. ఇప్పుడు నాకు పుట్టిన ఇద్దరు పిల్లలకు కూడా మేము అక్కడనే పేరు పెట్టామండి, సంతోష్ మాత టెంపుల్లో. చాలా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి అమ్మవారిని చూస్తుంటే. మనకది అసలు ఏ బాధ అయినా ఏది కూడా గుర్తుకు రాదండి మనకు అక్కడికి వెళ్తే. చాలా చాలా బాగుంటుంది అక్కడ. పంతులు గారు కూడా, అయ్యగారు కూడా చాలా బాగా మాట్లాడతారు. మంచిగా చాలా బాగా ఎవరినైనా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి అక్కడ. ఆ రోజు ఏంటి అంటే మనకు కుంకుమ పూజలు జరుగుతాయండి. ప్రతి శుక్రవారం రోజు అక్కడ అమ్మవారి దగ్గర కుంకుమ పూజలు జరుగుతాయండి. అయితే ఆ రోజు సంతోష్ మాత పుట్టినరోజు కదా, సాటర్డే రోజు వచ్చిందండి. కానీ ఆ రోజు కూడా హోమాలు, కుంకుమ పూజలు అనేటివి చాలా జరిపించారండి. చాలా వైభవంగా అనిపించింది. అమ్మవారిని చూస్తే రెండు కళ్ళు చాలలేదండి. చాలా చాలా ఇట్లా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ నేను కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి ఆ రోజు అక్కడ. కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. హోమాలు కూడా చాలా బాగా జరిపించారు. అన్నీ అన్నీ కూడా ఏంటి అంటే భోజనాలు పెట్టారు. అంత బాగా జరిపించారండి. ఒక 3 రోజులు బాగా మనకి ఏంటి అంటే ఉత్సవాలు అనేటివి 3 రోజులు జరిగాయట. ఇప్పుడు ఏంటి రాఖీ పౌర్ణమికి ముందు రోజు ఇట్లా 3 రోజుల నుండి ఉత్సవాలు జరిగాయట. చాలా ఘనంగా జరిపారండి. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఎవరైనా అక్కడ. మనకు మంచి అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. ఎప్పుడైనా ఏ బాధ ఉన్నా అక్కడికి వెళ్ళి తల్లికి చెప్పుకుంటే ఏదైనా మనసు ప్రశాంతంగా అనిపిస్తుందండి. నాకంటూ లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా నాకు తల్లే జరిపించింది అనుకుంటాను. నేను సంతోష్ మాత వ్రతం చేసుకుంటానే పుట్టానండి మా మమ్మీకి. అందుకే మా ఇంట్లో ప్రతినిత్యం ఎప్పుడు ఆ తల్లిని కొలుచుకుంటానే ఉంటామండి మేము. చాలా బాగుంటుందండి. ఎవరికైనా ఒక్కసారి నమ్ముకుంటే ఆ తల్లి ఎంతటి కష్టమైనా తీర్చుతుందండి. నేను ఇది చెప్తున్నాను. మాకు చాలా చాలా ఏంటిదంటే చాలా మంచిగా అన్నట్టు. మాకు ఏ విషయంలోనైనా మేము సంతోష్ మాత తల్లినే నమ్ముకుంటామండి. ఇక్కడ హోమం కూడా జరిపించారండి అయ్యగారు కూడా చాలా మంచివారండి. మంచిగా రిసీవ్ చేసుకుంటారు అందరినీ. అక్కడ హోమం కూడా జరుగుతుందండి. చాలా బాగా చేశారు ఆ రోజు ఉత్సవాలు అనేవి. మంచిగా కుంకుమ పూజ అయినా ఏదైనా మంచిగా మనకేంటి అంటే మంచిగా అంతా చాలా బాగా జరిపించారు. కనుములు ఇచ్చారు మన కుంకుమ పూజ చేసుకున్న వాళ్ళకి. అంత బాగా చేశారండి. భోజనాలు పెట్టారు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు అందరినీ. ఏంటి అంటే మనం పిల్లలతో వెళ్ళినప్పుడు కూడా మంచిగా తల్ల ఆశీస్సులు మన పైన ఉండాలి, కానీ అంత మంచి జరుగుతుందండి. ఇంకా మా బాబుకి మేము మొన్న ఏంటి అంటే వర్గంలో పెట్టించాం అక్షరాభ్యాసం. ఇక్కడ కూడా అయ్యగారితో ఒకసారి రాపించామని. చాలా బాగా అనిపించింది మాకు. థ్యాంక్ యూ. ఓడిబియ్యం కూడా పోసారండి అమ్మవారికి. మనకి శుక్రవారం అయినా ఎప్పుడైనా ఓడిబియ్యం అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచిదండి మనకు. చాలా బాగా అనిపించింది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి అండి అమ్మవారిది. అంత మంచి జరుగుతుందండి మీకు. ఇంకా ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై సంతోషి మాతాకి జై. థ్యాంక్ యూ అండి అందరికీ.